హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఎమ్మీ అండ్ స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అదే మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది. గోదావరి చూసారు కదా ఎంత బాగుందో. ఇది మా ఊర్లో అనమాట. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి స్పెషల్ చేపల పులుసు. చేపల పులుసు అంటేనే చాలా బాగుంటుంది. దట్టు మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అంటే అబ్బబ్బబ్బా, ఆ రుచే వేరండి. జనరల్గా మా గోదావరి జిల్లా వాళ్ళకి ఎటకారం ఎక్కువ అంటారు కదా. మాకు ఎటకారంతో పాటు మమకారం కూడా చాలా ఎక్కువండి. సో ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కంపల్సరీ చేపల పులుసు అయితే ఉండాల్సిందే. సో మా ప్రేమనంతా కూడా ఆ రెసిపీస్ రూపంలో చేసి పెట్టేస్తాం అనమాట. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. సో అలా చేయడం వల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కూడా మా ఎమ్మీ రెసిపీని చూసేయచ్చు. సో ఇప్పుడు మా గోదావరి స్పెషల్ చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. వీడియో స్టార్టింగ్లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఈ రెసిపీ మా అమ్మ చేస్తున్నారు. మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తారు. చేపల కూరనే కాదండి, అమ్మ ఏం చేసినా అమృతమే కదా. సో నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను మా అమ్మ చేతి వంటని. సో ఈరోజు మా అమ్మ చేసిన గోదావరి స్పెషల్ చేపల పులుసుని చూసేద్దాం. దీనికోసం ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. అమ్మ అయితే ఆయిల్ ఎక్కువ వేస్తారు చేపల పులుసులో. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, మా ఇంట్లో పెంచుకున్నదేనండి ఈ మొక్క. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలండి. సో చూసారు కదా వీడియోలో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇలాచి వేసి రోట్లో మెత్తగా దంచుకుని యాడ్ చేస్తున్నారు. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేపలు సుమారు 1.5 kg పైనే ఉంటాయండి. సో ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన చేపలు అనమాట. నిల్వ అంటూ ఉండదు మా దగ్గర, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారు అప్పటికప్పుడు పట్టి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చేపల ఈగురైనా, పులుసైనా లేదా ఫ్రై అయినా కూడా ఈ గోదావరిలో పట్టిన చేపలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటె మాత్రం అస్సలు పెట్టకండి, ముక్క విడిపోతుంది. సో చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెదుపుకోవాలి. సో ఇలా కాస్త కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం కాస్త ఎక్కువే పడుతుందండి. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చింతపండు పులుసుని యాడ్ చేస్తాము. ఇందులో జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ సపరేట్గా అవసరం లేదండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్లోనే అవన్నీ యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు సెపరేట్గా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఈ చింతపండును గుజ్జుని ఇలా చేత్తో పిసుకుతూ యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు సుమారు ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. చింతపండు రసం మరీ పల్చగా కాకుండా కాస్త తిక్కుగా ఉండేలాగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా మొత్తం రసం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అమ్మ అస్సలు గరిటె పెట్టదండి, సో ఇలానే కలుపుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూసారు కదా పులుసు ఈ విధంగా ఉడికిపోతుంది. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు మనం కొంచెం యాడ్ చేసాం, మళ్ళీ యాడ్ చేయడం వల్ల ఈ మసాలా అనేది ముక్కలకి పులుసుకి కూడా బాగా పడుతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ పులుసుకు ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా పులుసు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఎమ్మీ గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది.
సో ఇప్పుడు తినడమే లేట్ అనమాట. కాస్త వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే అబ్బాబ్బాబ్బా రుచే వేరండి. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.